హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేటివిటీ అండ్ ఫుడ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కందగడ్డతో రెసిపీ అండి. రెసిపీ అంటే పెద్ద రెసిపీ ఏం కాదు, కందగడ్డని ఉడకబెట్టే ప్రాసెస్లో తేడా అంతే. ఒకసారి చూడండి. మనం నార్మల్గా అయితే వాటర్ పోసి లేదా ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటాం. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది. మనం కందగడ్డని ముందుగా వాటర్లో 5 మినిట్స్ నానబెట్టుకొని ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలండి, దుమ్ము లేకుండా. ఈ విధంగా కడిగిన కందగడ్డలని కొనలను కట్ చేసుకొని మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. కందగడ్డని చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తారండి. కందగడ్డ, చిలకడ దుంప, బరసుగడ్డ, ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తుంటారు. ఈ విధంగా కందగడ్డలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. గిన్నె బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డలను అయితే గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకున్న కందగడ్డలకి ఆ మాత్రం అయితే సరిపోతుందండి. బెల్లం ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసినా కూడా జిగురులాగా పట్టుకుంటుంది. కందగడ్డలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేయాలండి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ప్లేట్ పైన వాటర్ పోస్తే అడుగంటకుండా ఉంటుందండి. అందుకే ఏ కర్రీలోకైనా ప్లేట్ మీద వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కందగడ్డలు అయితే బాగా ఉడికిపోయాయండి. బెల్లం అనేది కందగడ్డలకు పట్టి స్వీట్నెస్ అయితే పెరుగుతుంది. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.